నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రైతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని వెల్లడించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మార్కెట్ యార్డు నందు 82 లక్షలతో ఇంటిగ్రేట్ అగ్రి ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన. టీడీపీ ఎమ్మెల్యేలు నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత. విధి నిర్వహణలో మండల ప్రజలు అధికారుల మన్ననలు పొందిన ఈపూరు మండల ఎస్ఐ సింగయ్య క్యాష్ రివార్డును వృద్ధాశ్రమానికి అందజేత. రైతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డు నందు 82 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేయనున్న ఇంటిగ్రేట్ అగ్రి ల్యాబ్ కు శంకుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అదేవిధంగా మార్కెట్ యార్డులో సుమారు 7 కోట్లతో కోల్డ్ స్టోరేజ్, సీసీ రోడ్ల నిర్మాణాలను త్వరలోనే చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయన వెంట మార్కెట్ యార్డు చైర్మన్ గంధం బాలిరెడ్డి, పట్టణ సిఐ చినమల్లయ్య, ఏడీఏ రవికుమార్, వ్యవసాయ అధికారిని వరలక్ష్మి, వైకాపా నాయకులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ల్యాబ్ అంటే టెస్టింగ్ చేయటం, ఛాయల్ టెస్టులు అంటే టెస్టింగ్, భూమిని ఏ భూమిలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ భూమిలో ఏ పంట వేస్తే బాగా దిగుబడి వస్తుంది అని దాన్ని టెస్ట్ చేసేటువంటిదే ఈ ల్యాబ్. పెద్ద ల్యాబ్ ఇది. 82 లక్షలు దాదాపుగా ఖర్చు అవుతుంది. ఈ స్థలం కాకుండా ఓన్లీ బిల్డింగు, దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్సే 82 లక్షలు అవుతుంది. తర్వాత మిషనరీ అవన్నీ కూడా చాలా ఖరీదు కలిగినటువంటి మిషనరీ కూడా మన ఈ ల్యాబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ఏ విధంగా రైతుని ఆదుకునేదానికి అవకాశం ఉందో ఆ విధంగా రైతును ఆదుకునేదానికి అందులో ప్రయత్నంలో భాగమే ఈ ల్యాబ్స్. ప్రతి నియోజకవర్గంలో అట్లా అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మనం కష్టపడుతున్నాం, రైతు అన్ని విధాల శ్రమ పడుతున్నాడు. పూర్తి స్థాయిలో ఆ శ్రమకు తగినటువంటి ఫలితాలు రావట్లా. ఆ ఫలితాలు రావాలంటే ఏ భూమిని ఏ సాగు చేసుకోవాలనే దాంట్లో మనం కంపల్సరిగా ల్యాబ్లో టెస్ట్ చేసుకున్నంత మాత్రాన మనకి ఏమాత్రం ఖర్చు ఉండదు. అలాంటి అవకాశం, అలాంటి వనరులు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం మన వినుకొండ నియోజకవర్గంలో. మన వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏ పొలం, ఏ ఏరియాలో ఎలాంటి పంటలు పండించుకునే దానికి కూడా అవకాశం కల్పించే విధంగా ఇక్కడ జరుగుతుంది. మనం దేన్ని కూడా తేలిగ్గా తీసుకోకూడదు. ఇవాళ వ్యవసాయం అంటే మనం పూర్తి స్థాయిలో మా రైతన్నలందరూ కూడా నష్టపడుతున్న మాట వాస్తవం, కష్టపడుతున్న మాట వాస్తవం. కష్టపడుతున్నారు కానీ నా కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోగా నష్టపోవటం జరుగుతోంది. ఎందరో రైతులు గతంలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. వీటన్నిటినీ పూర్తి స్థాయిలో గమనించి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో పొలాలు, పంటలు ఏ విధంగా చూసినా ఏ రైతు చెప్పినా నష్టాలతోటే ఉన్నామని చెప్పడం, దానికి అనుగుణంగా ఇవాళ రైతు భరోసాగా కేంద్రాలు, రైతు భరోసా కింద 13,500 రూపాయలు డబ్బులు ఇవ్వటం కానీ, ఏ ఒక్క రైతు ఏదన్నా ఆరుగాలం పంట పండించుకొని ఏదో తుఫాన్ లాంటిదో ఏదో అకాలమైనటువంటి వర్షాలు పడి నష్టపోయేదానికి ఇబ్బంది జరగకూడదని చెప్పి అందరూ రైతులు ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ఏ పొలం ఎన్ని ఎకరాలు ఏ పంట వేసామని ఈ క్రాప్ బుక్ చేసుకుంటే అక్కడ మనం సచివాలయంలోనే, అక్కడ రైతు భరోసా కేంద్రంలోనే మీకు అది కోడ్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని పునిగిపుచ్చుకొని రైతన్నకి అన్ని విధాల గ్రామ స్థాయిలో కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని విధాలా ఉపయోగించుకోవాల్సిన అవసరం రైతన్నలకు ఉంది.
ఇవాళ మన నియోజకవర్గంలో 70 రైతు భరోసా కేంద్రాలు దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టేయడం జరుగుతుంది. గ్రామ సచివాలయం ఆవరణలోనే ఈ గ్రామ సచివాలయం దగ్గరకు అందుబాటులో ఉండే విధంగానే ఈ రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ కూడా రైతులకు సంబంధించినటువంటి అక్కడ ఆ రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ చేయటం దానికోసం కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటుంది. చెప్పాను, ఇక్కడ కంపల్సరిగా మా రైతులకి కోల్డ్ స్టోరేజ్ కూడా కావాలి అని చెప్పాను. 6 కోట్ల రూపాయలు కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేసుకోవడం, దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఒకటి ఏంటంటే సీసీ రోడ్లు, ఇవన్నీ రోడ్లు కూడా వేయడానికి ఒక 60 లక్షలు అంత మొత్తం దాదాపుగా 7 కోట్లు దాదాపుగా ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎవరైనా టెండర్ వేసుకోవచ్చు. టెండర్ ద్వారా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరిగిద్ది. టెండర్ ద్వారా ఏదైనా ఇది కూడా టెండర్ ద్వారా జరుగుతుంది. ఆన్లైన్ టెండర్ అందరికీ అవకాశం కల్పిస్తున్నాను అని చెప్పడం నాకు చాలా సంతోషం. అలాంటి మంచి కోల్డ్ స్టోరేజ్ మనం నిర్మాణం చేసుకుంటాం. గోడౌన్స్ కూడా నిర్మాణం చేసుకుంటాం. ఏదైనా రైతులకు సంబంధించినంత వరకు ఏ ఒక్క చిన్నది కూడా హెల్త్ లేకుండా చేయాలన్నదే నా యొక్క కోరిక, నా యొక్క ఆలోచన. 4 లిఫ్ట్ ఇరిగేషన్లో 4 శాంక్షన్ చేసుకునే దానికి ఏర్పాటు చేసింది. మొత్తం పూర్తి స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా సంతకాలు పెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేత కూడా రేపు అసెంబ్లీలో ఆయనతో తీసుకొని పెట్టించి ఈ గుండ్లకమ్మ మీద దాదాపుగా 4 రోజులు దాదాపు 10-15 వేల ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ కొత్తగా స్కీములను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఈ సాయిల్ టెస్టింగ్ బిల్డింగ్ అనేది మనకి ఏరియాలో ఎక్కడా లేదు. మనం ఏదైనా ఉంటే గుంటూరు నర్సాపేట పోవాలా. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఏ పంట పండించుకోవాలన్నా ఆ పొలంలో ఏం పండియాలా అనే దానికి ముందు ఆ మట్టి నమూనాలను పరీక్ష చేస్తే కానీ మనం పంటలు పండించుకోవడానికి వీల్లేదు. అదే మన ఎమ్మెల్యే గారు ముందు చూపు ఎలాంటిదంటే ఆయన రైతు బిడ్డ కాబట్టి ఈ ఆలోచన ముందే వచ్చి మేము మా ఏరియాలో కట్టాలని చెప్పడం అనేది చాలా గొప్పతనం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలన్న ఒక కృతనిశ్చయంతో మరి ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ అని కాన్స్టిట్యున్సీ లెవెల్లో అలాట్ చేయడం జరిగింది మన నియోజకవర్గానికి. సో వినుకొండలో మరి ఇక్కడ మార్కెట్ యార్డ్లో మరి స్థలం ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి, అలాగే యార్డ్ చైర్మన్ గారికి, కమిషనర్ గారు, సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వినుకొండ కొండ మీద నిర్మాణం చేపడుతున్న ఘాట్ రోడ్ నిర్మాణానికి దాతలు సహాయం అందించారు. స్థానిక పప్పు బజార్కు చెందిన కొత్తమాసు శ్రీనివాసు ఘాట్ రోడ్ నిర్మాణానికి 65,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఘాట్ రోడ్ నిర్మాణ కమిటీ సభ్యులు సైదారావుకు అందించారు. ఆర్థిక సహాయం అందించిన శ్రీనివాసులను కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. కొండ మీదకి రోడ్డు వేయటానికి కమిటీ వారు వచ్చి నన్ను అడిగారు. పని మంచిదనే ఉద్దేశంతో అందరికీ అవకాశం ఉంటుందని, అందరికీ పెద్దవాళ్ళు కూడా బండి మీద వెళ్ళచ్చు, దర్శనాలు చేసుకోవచ్చు అని మా బట్టోళ్ళు కూడా తలిచి నాకు తోచి నేను 65,000 రూపాయలు మా ఫ్యామిలీ అందరితోటి కలిపి 65,000 అందరం కలిపి డొనేట్ చేశాము. హృదయపూర్వకంగా చెప్తున్నాను. మీరు కూడా ఎవరైనా సరే మంచి కార్యక్రమం కాబట్టి అందరూ హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఘాట్ రోడ్ నిర్మాణం అనేటువంటిది మరి ఈ కరోనా వల్ల కొద్ది రోజులు ఆగిపోవడం జరిగింది. మళ్ళా పునఃప్రారంభించాము పనులని. అందులో భాగంగా ఈ రోజున మరి ఎన్నో సహాయాలకి నిలయమైనటువంటి కొత్తమాసు రామచంద్రరావు గారు, అలాగే శ్రీనివాసులు గారి యొక్క ఇంటికి మేము ఈ రోజున వచ్చాము. వారు కాకుండా వారి యొక్క బంధువులు అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. వారు ఈ వినుకొండలో ఉన్నటువంటి అనేక దేవాలయాలకి, మరి పేదరికంలో ఉన్నటువంటి అనేక మందికి చాలా సహాయాలు చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఆ సహాయ గుణం ఉన్నటువంటి మరి ఈ మహానుభావులు అందరూ కూడా ఈ రోజున ఘాట్ రోడ్ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని మరి స్వచ్ఛందంగా వారు మమ్మల్ని పిలిచి ఈ రోజున
వారందరూ కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా 65,000 రూపాయలు ఈ ఘాట్ రోడ్ నిర్మాణానికి సహాయం చేశారు. ఈ సందర్భంగా మరి వారికి మేము ఘాట్ రోడ్ నిర్మాణ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని పట్టణంలో ఉన్నటువంటి మరి ఎక్కువ మంది ఈ ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసి మరి త్వరగా ఘాట్ రోడ్డు నిర్మాణం కావడానికి అందరూ కూడా తోడ్పడవలసిందిగా మేము అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేల అక్రమంగా అరెస్టును వ్యతిరేకిస్తూ వినుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షం వారు లేకుండా చేసేందుకు అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షమీం, న్యాయవాది రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రజలని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నదనేటువంటి విషయం ఇవాళ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మాస్కులు లేవు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటది అని నేను చెప్పేసని కనీస వసతులు కల్పించండి అని నేను అడిగినటువంటి ఒక దళిత డాక్టర్ని ఇతనికి పిచ్చి అని చెప్పేసని పిచ్చి హాస్పిటల్లో చేర్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇవాళ ఎవరైనా కానీ ప్రశ్నిస్తే వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేయాలనేటటువంటి ప్రయత్నాలతోటి వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ దీనికి ఎవరైతే అడ్డు వస్తారో వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ కోర్టులన్నా వాళ్ళకి గౌరవం లేదు, లేకపోతే రాజ్యాంగ వ్యవస్థ అన్నా వాళ్ళకి గౌరవం లేదు. ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవటం అనేది కూడా వాళ్ళకి ఇవాళ తెలియనటువంటి విషయం. గత 4 రోజుల నుంచి మనం చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, శాసనసభాపక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఏదైతే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయో ఆ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరపున ప్రతిపక్షంగా గట్టిగా నిలబడి మాట్లాడగలిగే నాయకులని నిర్వీర్యం చేయాలి అనే దురుద్దేశంతో ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యకు పూనుకున్నారు. దీనిని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు, ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఇంకా ఎక్కువగా ఉధృతం అవుతున్నాయి. ఇది చాలా దారుణం. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఒడిదుడుకుల్ని చవిచూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీకి లేనటువంటి సంస్థాగత కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే సొంతం. రానున్న రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ పుంజుకొని పూర్వ వైభవం సాధిస్తుందని చెప్పి ఈ కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకార చర్యలు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం, అదేవిధంగా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసి వస్తే పార్టీలోకి రండి, లేకపోతే జైళ్లలోనే మగ్గండి అనే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్రమ అరెస్టుని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలను డౌన్ వైసీపీ ప్రభుత్వం. వినుకొండ పట్టణంలోని రెడ్డి నగర్ కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆదివారం రాత్రి మృతి చెందాడు. నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ మృతి చెందారు. ఆయన మృతిపై సందిగ్ధం నెలకొంది. కుటుంబ సభ్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్తుండటంతో సోషల్ మీడియాలో మాత్రం ఆత్మహత్యకు పాల్పడినట్లు వైరల్ అవుతుంది. ప్రదీప్ కుమార్ మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనులకు సంబంధించి లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా బిల్లులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లోని నాయకులు కూడా పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని ఆయన వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి ఆ ఇళ్లకు కూడా డబ్బులు వచ్చింది, వాళ్ళకు కూడా అందించే కార్యక్రమంలో భాగంగా నేను సంసిద్ధంగా ఉన్నాను. అవి కూడా డబ్బులు శాంక్షన్ అయినాయి, అవి కూడా తొందరలోనే వస్తాయి. ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి కంపల్సరీగా అందిస్తాం. ఆయన తెలుగుదేశం అయినా ఈయన ఇంకొక ఆయన అనేది తారతమ్యం లేదు. అందరికీ అన్ని విధాల ప్రభుత్వం తరఫు నుంచి అన్ని అవకాశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించమని చెప్తున్నారు. మేము కూడా అవి అక్కడ కూడా పక్షపాతం లేదని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. ఇల్లు కట్టించుకునే దాంట్లో మనం అందరం కూడా పూర్తి స్థాయిలో దానికి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా ఏదన్నా ఇబ్బంది వస్తే కూడా నా దృష్టికి తేండి, నేను వాళ్ళకి మళ్ళీ కూడా అవకాశం కల్పిస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. చాలామంది మాకు రాలేదని చెప్తే మళ్ళా మన నియోజకవర్గంలో మళ్ళీ అప్లై చేస్తే దాదాపుగా 4,000 పైసలకు మళ్ళీ ఇళ్ల స్థలాలు రావడం జరిగింది మన నియోజకవర్గానికి. మాకు రాలేదు, మమ్మల్ని ఏదో చూశారంటే కూడా అదేం కాదు, అందరికి ఇస్తారు అని చెప్పి పెట్టడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం చేసే వాళ్ళు కూడా పెద్ద మనసుతో అందరినీ మన దగ్గరకు తీసుకుని అందరికీ అన్ని విధాలు కల్పించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని కూడా మరొకసారి తెలియపరుచుకుంటూ నూజెండ్ల మండలంలోని అప్పాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంపై రైతు గ్రామ సభలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నిధులు రైతాంగానికి ఏ విధంగా వినియోగించాలి అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈపూరు మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రం నందు రైతులకు, గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలుపరచాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ నేటికి కార్మికుల సమస్యలు పరిష్కరించబడలేదన్నారు. వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులకు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని ప్రధాన వీధుల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పర్యవేక్షించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా పట్టణ సీఐ చిన్నమల్లయ్యతో కలిసి పర్యటించిన ఆయన ట్రాఫిక్ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కిరణా ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ షుకూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. క్రేన్ సహాయంతో సీల్డ్ తొలగించారు. రోడ్ల మీద చెత్త వేస్తే 1000 రూపాయలు జరిమానా విధించటం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని దక్షిణ అద్దంకి పట్టణంలో
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లాటరీ పద్ధతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య హాజరై లాటరీ పద్ధతిని నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలంలోని చెంచుగుంట తండా గ్రామ పరిధిలో నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ సిఐ అరుణకుమారి దాడులు నిర్వహించారు. తండాకు చెందిన కృష్ణానాయక్, బూక్య రాములు నాయకులు నాటుసారా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఇరువురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా మనకి మార్చి 22 నుంచి లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ పీరియడ్లో మనకి మద్యం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతి గ్రామంలో కూడా మద్యానికి సంబంధించిన క్రైమ్, ముఖ్యంగా తెలంగాణ మద్యము, నాటు సారాయి మీద ఎక్కువ క్రైమ్ పెరగటం జరిగింది బొల్లాపల్లి, ఈపూరు మండలాల్లో. దీని మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరెవరు ఏ గ్రామాల్లో ఎవరెవరు అమ్ముతున్నారు అనే సమాచారం పూర్తిగా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టాం. ఇందులో భాగంగా మేము గత వారం నుండి NDPL కేసులు 2 నమోదు చేయడం జరిగింది. ఒకటి మేలవాగు గ్రామంలో 3 వ్యక్తుల మీద కేసు నమోదు చేశాము. ఆ కేసులో మొత్తం 4 తెలంగాణ మద్యం బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈపూరు మండలంలో ఇనిమెల్ల గ్రామం చెందిన ఇద్దరు వ్యక్తుల మీద కూడా తెలంగాణ మద్యం బాటిల్స్ వాళ్ళు తెలంగాణ నుంచి ఇనిమెలకు తీసుకొచ్చే క్రమంలో అందిన సమాచారం మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్ మేము కంబైన్డ్గా ఈ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో మేము 27 375 ml బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే నాటు సారాయి నిరోధంలో భాగంగా ఎక్కడెక్కడైతే సారా బట్టీలు వేశారనే సమాచారం మేరకు ఈ మధ్య కాలంలో మేళ్లవాగు, రెడ్డిపాలెం మరియు ఈరోజు చెంచుకుంట తండా, బొల్లాపల్లి మండలంలోని చెంచుకుంట తండాల్లో వరుసగా దాడులు నిర్వహిస్తున్నాము. ఈ క్రమంలో ఎవరైతే ఈ బెల్లపు ఊటను రెడీ చేసి సారా బట్టీలను ఎవరెవరు చేస్తున్నారనే సమాచారాన్ని ముందుగానే మేము తీసుకొని వాళ్ళు బట్టీలు నిర్వహించే టైంలో ఇన్ఫర్మేషన్ మీద దాడులు చేయడం జరుగుతుంది. అలాగే ఈ బట్టీలు నిర్వహిస్తున్న వారిపై కేసులు కూడా నమోదు చేయడం వలన రెండోసారి వాళ్ళు వేయకుండా నిరోధానికి కృషి చేస్తున్నాము. మునుముందు ఎవరైనా సరే నాటు సారాయి కానీ NDPL సంబంధించిన నేరాల్లో గనక ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. విధి నిర్వహణలో నిబద్ధత, కరోనా విపత్తులో అలుపెరగని సేవలు, తాను పనిచేస్తున్న మండలాన్ని కరోనా నుండి రక్షించుకునేందుకు అహర్నిశలు కృషి చేశారు. జిల్లా అధికారుల మన్ననలు పొందారు. విధి నిర్వహణతో పాటు తనలోని మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఆయనే ఈపూరు మండల SI సింగయ్య. మండల SIగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే మండల ప్రజల మన్ననలు పొందారు. పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసి విద్యార్థులకు తోడుగా నిలిచారు. అంతేకాకుండా దారిన వెళ్తున్న నిర్భాగ్య వ్యక్తిని సొంత వాహనంలో వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మండలంలోని నిరక్షరాస్యులకు కరోనా విపత్తు గురించి వారికి వివరించి అవగాహన కల్పించారు. మండల ప్రజలను అప్రమత్తం చేశారు. కోవిడ్-19 సమయంలో నిస్వార్థంగా సేవలు అందించి జిల్లా రూరల్ SP చేతుల మీదుగా క్యాష్ రివార్డును కూడా అందుకున్నారు. అంతటితో ఆగకుండా తాను అందుకున్న నగదును చైతన్య శ్రవంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అందించి మరోసారి తన మానవత్వ దృక్పథాన్ని చాటుకున్నారు. దీంతో సింగయ్య రియల్ సింగంగా మండల ప్రజల మన్ననలు పొందుతున్నారు. సంతోషకరంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన వినుకొండ పట్టణంలో గుమ్మడి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న చైతన్య జనస్రవంతి అనాథ వృద్ధాశ్రమంకి ఈరోజు మేము రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము జీవితంలో మర్చిపోలేని రోజుగా భావిస్తాము. ఎందుకంటే గతంలో మేము కరోనా లాస్ట్ 80-90 రోజుల నుంచి కరోనా డ్యూటీలు చేస్తూ ఉన్నాము. కరోనాతో మా ఈపూరు మండల ప్రజల్ని కరోనా బారి నుంచి పడకుండా వాళ్ళని చైతన్యపరుస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ప్రీతమ్మ SP గారు, అదేవిధంగా మా నర్సరాపేట DSP గారు, మా రూరల్ CI గారు, అదేవిధంగా ఎంతోమంది
ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతో మేము కరోనా నుంచి ఈపూరు ప్రజల్ని ఎదుర్కొనే క్రమంలో కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మొన్న శనివారం రోజు మా గౌరవ ప్రీతమ ఎస్పీ గారు జిల్లాలో చాలామంది ఎవరైతే కరోనా డ్యూటీల్లో ఉన్నతంగా చేశారో వాళ్ళందరికీ క్యాష్ రివార్డులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బుల్ని మనము ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎవరైతే మన వృద్ధాశ్రమము అనాథలుగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇక్కడ మన చైతన్య స్రవంతి సంస్థకి రావడం జరిగింది. అంటే మాకు చేతైనంత సహాయం మేము కూడా చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇక్కడికి వచ్చి మేము మాకు తగినంత సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి సమస్యల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మాకు మంచి అవకాశం కల్పించినటువంటి ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ నందు ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓ జఫ్రుల్లా పాల్గొన్నారు. 17వ తేదీ నుండి ఇతర రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరుకు వినుకొండ డిపో నుండి బస్సులు నడుపునున్నట్లు డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపారు. ప్రయాణికులు టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందాలని కోరారు. నారా లోకేష్ కు స్వాగతం పలికిన టీడీపీ నేతలు. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి అమరావతి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు స్వాగతం పలికిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.